हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం తెలుగులో రావాలి, వెళ్ళాలి, తినాలి, రావాలా ఏమిటి, తినాలా ఏమిటి అనేటువంటి క్రియాపదాలని హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకుందాము. ఈ క్రియాపదాలు చాలా సులభంగా గుర్తించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఇలా మనం హిందీలో రావాలి అంటే ఆనా హై, రావాలి ఆనా హై, వెళ్ళాలి జానా హై. ఇది సబ్జెక్టు వచ్చినప్పుడు ప్రతి సబ్జెక్ట్ అంటే కర్త, అంటే నేను, నువ్వు, మీరు, మేము. మనం తెలుగులో చూస్తే నేను వెళ్ళాలి, ఓకే, మై జానా హై, మీరు వెళ్ళాలి ఆప్ జానా హై అని చెప్పాల్సి ఉంటుంది. కానీ అది రాంగ్. హిందీలో ఇలా మీరు వెళ్ళాలి ఆప్ జానా హై అనేది తప్పు. ఆప్కో జానా హై సబ్జెక్ట్ కి కో పెట్టవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఇవి హిందీలో కర్తృవాచ్య వాక్యాలు అంటారు. వీటి ప్రయోగం చేసినప్పుడు మనం సబ్జెక్ట్ కి కో పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే జానా హై అనేది కంపల్సరీ వెళ్ళాలి లేదా అవసరం, తప్పనిసరి అనేటువంటి భావాన్ని చూపిస్తుంది. అలాంటి సందర్భాల్లో సబ్జెక్ట్ కి కో వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ కి కో వచ్చినప్పుడు దీని యొక్క రూపం ఎలా ఉంటుంది? ఆప్ కో జా నా, క్రియాపదానికి నా పెట్టాలి, జానా హై. నెక్స్ట్ ఆప్కో హైదరాబాద్ జానా హై, మీరు హైదరాబాద్ వెళ్ళాలి. ఓకే, ఇలా ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ని బట్టి కూడా క్రియాపదం మారుతుంది. అవి మనం తరువాత వీడియోలో చూద్దాము. ఇందులో నేను ఒక 200 క్రియాపదాలు పెట్టాను. ఓకే, ఒక 100 ఒక వీడియోలో, ఒక 100 ఒక వీడియోలో చూద్దాము. నేను చెప్తున్న ప్రతిసారి కూడా మీరు నాతో పాటు చెప్పండి. రావాలి ఆనా హై, రావాలా ఏమిటి, ఆనా హై క్యా. అలా 2 టైమ్స్ మన క్రియని ప్రాక్టీస్ చేద్దాము. మీకు పైనిచ్చినటువంటి కర్త ముఝే, తుమ్కో, నీకు, హంకో, మాకు లేదా మనకు, ఆప్కో, మీకు, అతను వెళ్ళాలి అనాలనుకోండి, ఉస్కో జానా హై, వహ జానా హై అనకూడదు, ఉస్కో జానా హై. సో మీరు వీలుని బట్టి ప్రతి సబ్జెక్టును పెట్టి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, వెళ్ళాలి జానా హై, వెళ్ళాలా ఏమిటి, జానా హై క్యా. తినాలి ఖానా హై, తినాలా ఏమిటి, ఖానా హై క్యా. నాతో పాటు వారలు చెప్పండి. త్రాగాలి పీనా హై, త్రాగాల ఏమిటి, పీనా హై క్యా. నిద్రపోవాలి సోనా హై, నిద్రపోవాలా ఏమిటి, సోనా హై క్యా. లేవాలి ఉఠనా హై, లేవాలా ఏమిటి, ఉఠనా హై క్యా. కూర్చోవాలి బైఠనా హై, కూర్చోవాలా ఏమిటి, బైఠనా హై క్యా. నిలబడాలి ఖడే హోనా హై, నిలబడాలా ఏమిటి, ఖడే హోనా హై క్యా. నాతో పాటు వారలు చెప్పండి.
అండ్ మీకు ఇక్కడ ప్రతి వర్బ్ కి ఏ సబ్జెక్ట్ పెట్టాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ పెట్టి ప్రాక్టీస్ చేయండి. రామ్ కో జానా హై, రామ్ కో ఆనా హై. రాముడు రావాలి, రాముడు వెళ్ళాలి. ఓకేనా. స్నానం చేయాలి, నహానా హై. స్నానం చెయ్యాలా ఏమిటి? నహానా హై క్యా? కడగాలి, ధోనా హై. ఉతకాలి అన్నా కూడా ధోనా హై. కడగాల ఏమిటి? ధోనా హై క్యా? ఉతకాలి, ధోనా హై. ఉతకాల ఏమిటి? ధోనా హై క్యా? చదవాలి, పढ़ना है. చదవాలా ఏమిటి? పढ़ना है क्या? నాతో పాటు ఓరల్ చెప్పండి. రాయాలి, లిఖనా హై. రాయాలా ఏమిటి? లిఖనా హై క్యా? మాట్లాడాలి, బోల్నా హై. మాట్లాడాలా ఏమిటి? బోల్నా హై క్యా? లేదా చెప్పాలా ఏమిటి? చెప్పాలి, कहना है. చెప్పాలా ఏమిటి? कहना है क्या? వినాలి, सुनना है. వినాలా ఏమిటి? सुनना है क्या? చూడాలి, देखना है. చూడాలా ఏమిటి? देखना है क्या? పరిగెత్తాలి, దౌड़ना है. పరిగెత్తాలా ఏమిటి? దౌड़ना है क्या? నడవాలి, చల్నా है. నడవాలా ఏమిటి? చల్నా है क्या? ఆడాలి, खेलना है. రామ్ కో ఖేల్నా హై. రాముడు ఆడాలి. ఆడాలా ఏమిటి? రామ్ కో ఖేల్నా హై క్యా? నవ్వాలి, హస్నా హై. నవ్వాలా ఏమిటి? హస్నా హై క్యా? ఏడవాలి, రోనా హై. ఏడవాలా ఏమిటి? రోనా హై క్యా? పాడాలి, గానా హై. పాడాలా ఏమిటి? గానా హై క్యా? డాన్స్ చేయాలి, నాచ్నా హై. డాన్స్ చేయాలా ఏమిటి? నాచ్నా హై క్యా? ఓరల్ చెప్పండి నాతో. నేర్చుకోవాలి, సీఖనా హై. నేర్చుకోవాలా ఏమిటి? సీఖనా హై క్యా? నేర్పించాలి, సిఖానా హై. నేర్పించాలా ఏమిటి? సిఖానా హై క్యా? ఇవ్వాలి, దేనా హై. ఇవ్వాలా ఏమిటి? దేనా హై క్యా? తీసుకోవాలి, లేనా హై. తీసుకోవాలా ఏమిటి? లేనా హై క్యా? పట్టుకోవాలి, పకడనా హై. పట్టుకోవాలా ఏమిటి? పకడ్నా హై క్యా? నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. వదిలేయాలి, छोड़ना है. వదిలేయాలా ఏమిటి? छोड़ना है क्या? పెట్టాలి, रखना है. పెట్టాలా ఏమిటి? रखना है क्या? ఎత్తాలి, उठाना है. ఎత్తాలా ఏమిటి? उठाना है क्या? పడెయ్యాలి, గిరానా హై. పడెయ్యాలా ఏమిటి? గిరానా హై క్యా? పంపాలి, భేజ్నా హై. పంపాలా ఏమిటి? భేజ్నా హై క్యా? పార్సిల్ పంపాలి,
పార్సిల్ భేజనా హై. పార్సిల్ పంపాలా ఏమిటి? పార్సిల్ భేజనా హై క్యా? పిలవాలి, బులానా హై. రాముడిని పిలవాలి, రామ్ కో బులానా హై. రాముడిని పిలవాలా ఏమిటి? రామ్ కో బులానా హై క్యా? వండాలి, పకానా హై. వండాలా ఏమిటి? పకానా హై క్యా? తయారు చేయాలి, బనానా హై. తయారు చెయ్యాలా ఏమిటి? బనానా హై క్యా? కోయాలి, కాటనా హై. కోయాలా ఏమిటి? కాటనా హై క్యా? తొక్క తీయాలి, చీలనా హై. తొక్క అంటే చిల్కా ఉంటుంది, దాన్ని బట్టి వచ్చినటువంటి క్రియ. తొక్క తీయాలా ఏమిటి? చీల్నా హై క్యా? రుబ్బాలి, పీస్నా హై. రుబ్బాలా ఏమిటి? పీస్నా హై క్యా? వేయించాలి, భునునా హై. వేయించాలా ఏమిటి? భునునా హై క్యా? ఉడకబెట్టాలి, ఉబాల్నా హై. ఉడకబెట్టాలా ఏమిటి? ఉబాల్నా హై క్యా? కొనాలి, ఖరీదనా హై. కొనాలా ఏమిటి? ఖరీదనా హై క్యా? అమ్మాలి, బేచనా హై. అమ్మాలా ఏమిటి? బేచనా హై క్యా? ఖర్చు చేయాలి, ఖర్చు కర్నా హై. ఖర్చు చెయ్యాలా ఏమిటి? ఖర్చు కర్నా హై క్యా? నాతో పాటు ఎవరు చెప్తున్నారు కదా. దాయాలి లేదా కాపాడాలి, బచానా హై. దాయాలా ఏమిటి? బచానా హై క్యా? అంటే ఇక్కడ ఏమైనా డబ్బులు దాయడము లేదా సేవ్ చేసుకోవడం అనేటువంటి సెన్స్ లో. ఓకేనా? కాపాడాలి, ఓకే, బచావో, బచాయియే. ఓకేనా? అలా. సంపాదించాలి, కమానా హై. సంపాదించాలా ఏమిటి? బచానా హై క్యా? తెరవాలి, ఖోల్నా హై. తెరవాలా ఏమిటి? ఖోల్నా హై క్యా? మూసేయాలి, బంద్ కర్నా హై. మూసేయాలా ఏమిటి? బంద్ కర్నా హై క్యా? అడగాలి, పూछना है. రాముణ్ణి అడగాలి, రామ్ కో పూछना है. రామ్ కో క్యా పూछना है? రాముణ్ణి ఏం అడగాలి? ఆలోచించాలి, సోచ్నా హై. ఆలోచించాలా ఏమిటి? సోచ్నా హై క్యా? అర్థం చేసుకోవాలి, సమజ్నా హై. అర్థం చేసుకోవాలా ఏమిటి? సమజ్నా హై క్యా? వివరించాలి, సంజానా హై. వివరించాలా ఏమిటి? సంజానా హై క్యా? వెతకాలి, ఢూంఢనా హై. వెతకాలా ఏమిటి? ఢూంఢనా హై క్యా? పొందాలి, పానా హై. పొందాలా ఏమిటి? పానా హై క్యా? క్యా పానా హై? ఏం పొందాలి? పోగొట్టుకోవాలి, ఖోనా హై. పోగొట్టుకోవాలా ఏమిటి? ఖోనా హై క్యా? గెలవాలి, జీత్నా హై. గెలవాలా ఏమిటి? జీత్నా హై క్యా? ఓడిపోవాలి, హార్నా హై. ఓడిపోవాలా ఏమిటి? హార్నా హై క్యా? చేయాలి, కర్నా హై. చేయాలా ఏమిటి?
करना है क्या నాతో పాటు ఓరల్ చెప్పండి ఆగాలి रुकना है ఆగాల ఏమిటి रुकना है क्या తిరగాలి ముడునా హే ఈ తిరగడం అంటే టర్న్ అవ్వడం घूमना అంటే రోమ్ హైదరాబాద్ घूमना है హైదరాబాద్ తిరగాలి అది వేరే వర్బ్ తిరగాల ఏమిటి ముడునా హే క్యా తాకాలి చూనా హే తాకాల ఏమిటి చూనా హే క్యా విసరాలి త్రో ఫేంక్నా హే విసరాల ఏమిటి ఫేంక్నా హే క్యా నింపాలి భర్నా హే నింపాల ఏమిటి భర్నా హే క్యా శుభ్రం చేయాలి సాఫ్ కర్నా హే శుభ్రం చేయాల ఏమిటి సాఫ్ కర్నా హే క్యా అలంకరించాలి సజానా హే అలంకరించాలా ఏమిటి సజానా హే క్యా నాతో పాటు వారు చెప్పండి మార్చాలి బదల్నా హే మార్చాలా ఏమిటి బదల్నా హే క్యా వేసుకోవాలి ఇదేనా డ్రెస్ పెహననా హే వేసుకోవాలా ఏమిటి పెహననా హే క్యా తీసేయాలి ఉతార్నా హే తీసేయాలా ఏమిటి ఉతార్నా హే క్యా డ్రెస్ ఉతార్నా హే క్యా ఓకేనా కట్టాలి బాంధనా హే కట్టాలా ఏమిటి బాంధనా హే క్యా ఎక్కాలి చడనా హే ఎక్కాలా ఏమిటి చడనా హే క్యా దిగాలి ఉతర్నా హే ఉతార్నా హే అంటే దింపాలి అని వస్తుంది ఇది ఉతర్నా హే దిగాలి దింపాలి అంటే ఉతార్నా హే ఓకేనా ఈవెన్ ముందు మనం ఒక క్రియ నేర్చుకున్నాం కదా తీసేయాలి అన్నా కూడా ఉతార్నా ఈదాలి తైర్నా హే ఈదాలా ఏమిటి తైర్నా హే క్యా ఎగరాలి ఉడునా హే ఎగరాలా ఏమిటి ఉడునా హే క్యా దూకాలి కూద్నా హే దూకాలా ఏమిటి కూద్నా హే క్యా కొట్టాలి మార్నా హే కొట్టాలా ఏమిటి మార్నా హే క్యా మీరు ఈ వీడియోలో చాలా క్రియాపదాలు అతి సులభంగా నేర్చుకోవచ్చు నాతో పాటు ఓరల్ చెప్పండి బాదాలి పీట్నా హే బాదాలా ఏమిటి పీట్నా హే క్యా నెట్టాలి దఖేల్నా హే నెట్టాలా ఏమిటి దఖేల్నా హే క్యా లాగాలి खींचना है లాగాలా ఏమిటి खींचना है क्या ఓకే నొక్కాలి దబానా హే నొక్కాలా ఏమిటి దబానా హే క్యా ఎంచుకోవాలి చునునా హే ఎంచుకోవాలా ఏమిటి చునునా హే క్యా పోరాడాలి లడనా హే పోరాడాలా ఏమిటి లడనా హే క్యా ఓకే ఇలా మనం ఈ వీడియోలో కొన్ని క్రియాపదాలు నేర్చుకున్నాము మీరు నేర్చుకునేటప్పుడు ప్రతి క్రియాపదానికి ముझे लड़ना है राम को लड़ना है उसको लड़ना है इसको लड़ना है అలా ప్రాక్టీస్ చేయండి సో మీకు క్రియాపదాలు బాగా గుర్తుంటాయి
ओके, तो जाते जाते वीडियो लाइक कीजिएगा। थैंक यू।